హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. మేమైతే సంక్రాంతి హాలిడేస్ ఎలా ప్లాన్ చేశామో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే ఒకటే రోజు 5 టెంపుల్స్. ఈ వీడియోలో అయితే నేను మీకు 2 టెంపుల్సే చూపిస్తాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి కొండపోచమ్మ టెంపుల్. ఇది కొమరెల్లి రూట్‌లో ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ కొమరెల్లి వెళ్ళిన తర్వాత కొండపోచమ్మ టెంపుల్‌కి రావాలంట. బట్ మేమైతే రివర్స్ రాలేము కాబట్టి రిటర్న్ రాలేము కాబట్టి ఫస్టే కొండపోచమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరికైతే వెళ్ళాము. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మేము కొమరెల్లి బయలుదేరాము. ఇక్కడైతే కొండపోచమ్మ అమ్మవారికైతే బోనాలు, సాకె, ఇంకా వడిబియ్యాలు ఇవన్నీ అయితే నడుస్తున్నాయి. ఇంకా ఈ లోపల గుడి మాత్రం చాలా ప్రశాంతంగా నీట్‌గా ఉంది. బోనం ఇవన్నీ మనకి కిందనే పెట్టేస్తున్నారింకా. ఇక్కడైతే లోపలైతే గుడి చాలా ప్రశాంతంగా అలాగే నీట్‌గా మంచిగా అనిపించింది ఈ టెంపుల్ అయితే. కొన్ని స్టెప్స్ ఎక్కాలి. ఎక్కిన తర్వాత మనకి అమ్మవారి దర్శనం ఇస్తుండ్రు. దర్శనం జరుగుతుంది. దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే బయటికొచ్చాము. బయటికొచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ అయితే చాలా బావుంది. ఇంకా ఇక్కడైతే బోనం కుండలు మనం దగ్గర ఏమైనా మర్చిపోయినా సరే మనకి నియర్ బై అయితే అన్నీ మెటీరియల్స్ బోనం కుండకి కావాల్సిన సరుకులు అవన్నీ అయితే దొరుకుతాయి. ఇంకిక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే కొమరెల్లి మల్లన్న దగ్గరికైతే స్టార్ట్ అయ్యాము. దగ్గరే ఇంకా వెంటనే రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత మేము కార్ పార్కింగ్ చేసేసుకొని ఇక్కడైతే లోపల స్వామివారి దర్శనానికైతే లైన్‌లో నిల్చున్నాము. ఇక్కడైతే చాలా రోజుల తర్వాత గొంగళ్ళు ఇవైతే ఎప్పుడో చూసిన నేను చిన్నప్పుడు. మళ్ళీ ఇక్కడ కొమరెల్లిలోనే చూసిన. మంచిగా అనిపించి నేనొక క్లిక్ తీసుకున్నాను. ఇక్కడైతే కొమరెల్లి మల్లన్న దర్శనానికైతే కొన్ని మెట్లెక్కాలి. స్వామివారు లోపలుంటారు. చాలా బావుంది గుడైతే. ఇంకిక్కడ బోనం కుండలు, ఇంకా గొంగళ్ళు, జీడికాయలు నిజంగా ఇవన్నీ జూస్తే అప్పటి రోజులు గుర్తొచ్చినాయి. మా చిన్నప్పుడు గనిపిచ్చేవి ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ కొమరెల్లిలో జూసాను నేనైతే. ఇది మేమెళ్ళడం అయితే కొమరెల్లి మల్లన్న టెంపుల్‌కైతే ఇదే ఫస్ట్ టైము. అక్కడైతే మాకన్నీ కొంచెం వింతగానే అనిపించినాయి. ఎందుకంటే మేము వెళ్ళడం ఫస్ట్ టైమ్ గాబట్టి. ఇక్కడైతే మేము టెంపుల్‌కి రీచ్ అయ్యాము. ఇక్కడైతే ఫోన్‌లు లోపలికి ఎలో లేదు. బయటనే పెట్టేసి ఇంకా మేము లోపలికి దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ ఈ గుట్ట పైన మధ్యలోనే ఉంటాడు స్వామి ఇంకా. ఇటు సైడేమో లడ్డు కౌంటర్. ఇక్కడేమో వీళ్ళు పటాలు జెప్పించుకుంటారంట. అదేదో మొక్కుబడి ఉంటే అలా చేస్తారంట. మాకు కూడా తెలీదు. అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారనమాట. ఏమైనా ఇంట్లో సమస్యలు, ఒంట్లో సమస్యలుంటే ఇలా మొక్కుంటారు. అది తీరగానే ఇలా చేపిస్తారు అనేసి. ఇంకిక్కడ మేము లోపల దర్శనం చేసుకొనొచ్చిన తర్వాతయితే, ఇక్కడైతే పూలదండలు ఇలా విసురుతున్నారు. మేమైతే బయట పూలదండలు వేస్తుంటే అమ్ముతుంటే, ఇవి ఎక్కడ కడతారు లోపలికి ఎలో ఉండదు, ఏముండదని అనుకున్నాము. లోపలికొచ్చిన తర్వాత తెలిసింది ఇట్లా పైకి వేస్తారనేసి. ఇవి ఇట్లా వేయగానే ఒకటైతే వచ్చి నా నెత్తి మీద పడిపోయింది. ఇంకా నేనైతే స్వామివారి ఆశీర్వాదం అనే అనుకున్నా. ఎందుకంటే అది ఎక్కడో ఉన్న నుంచి డైరెక్ట్ నా నెత్తి మీదకొచ్చి పడేసరికి నేనైతే స్వామివారి ఆశీర్వాదం అనే అనుకున్నా. మేమైతే కొమరెల్లి 2, 3 సార్లు అనుకున్నాము వెళ్ళాలని. ఏదైనా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు, ఆ స్వామి అనుగ్రహం ఎప్పుడు ఎలా పిలిపించుకుంటాడో గూడా మనకు తెలీదు. మనం ప్లాన్ జేసుకుంటాం. చేసుకున్నవన్నీ అవ్వాలనైతే లేదు గదా! సో, ఇంక మేమైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొమరెల్లి, వేములవాడ అనుకున్నాము. ఇంక మాది 3 డేస్ ట్రిప్ అయిపోయింది. ఇక్కడైతే లోపలైతే చాలా మంది శివసత్తులున్నారు. ఇంకా అలాగే ఇలా బోనం పెట్టేసి స్వామివారికి ఏదో చేపిచ్చుకొని వింటున్నారు. మాకేం అర్థం గాలే. అంటే మేము చూడడం ఫస్ట్ టైమ్ కాబట్టి. ఇంకా ఇవి అయితే వాళ్ళు పటం గీసేటప్పుడు ఇవన్నీ వాళ్ళ దగ్గరున్నాయి. మేమైతే చూద్దాం ఒకసారి అని జెప్పేసి పట్టుకున్నారింక మా వాళ్ళైతే. వాళ్ళ డ్యాడీ పట్టుకోగానే ఇంక వెంటనే చిన్నోడొచ్చిండు. ఏంటది? ఏంటది? అని. వాడికి ఊపడం రావట్లేదు. వాళ్ళ అన్నయ్య చూపిస్తున్నాడు. అలా కాదు ఇలా అనేసి. ఇలా వీటిని ట్రైలేసిన తర్వాత ఇంక మేమైతే ఒక 5 మినిట్స్ గుడి లోపల కూర్చొని తర్వాతయితే బయటకొచ్చాము. నిజంగా స్వామివారిని చూస్తే మాత్రం ఆహ్, చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. అలాగే స్వామివారైతే స్వయంభూ కాబట్టి ఇంకా మంచిగా అనిపిచ్చింది. ఇక్కడైతే పసుపుని బండారు అంటారంట. నాకైతే తెలీదు. ఎక్కడ చూసినా పసుపే ఉంది. తర్వాత లోపల ఒక ఆమెని కొంతమందైతే జోల పట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇంకా కొంతమందైతే ఏదో త్రిశూలంలాగా పట్టుకొని వెళ్తున్నారు. మాకంతా వింతగా ఉంది ఫస్ట్ టైమ్ వెళ్ళడం గాబట్టి. ఇంకిక్కడైతే మేమందరిని ఇలా చూస్తూనే ఉన్నాము. వాళ్ళేమనుకుర్రో మాకు తెలీదు గానీ మేమైతే అన్నీ ఆశ్చర్యంగానే జూసినాము. ఇక్కడ పూలమ్ముతుంటే నేనస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. స్వామివారి దగ్గరికి పూలెయ్యనీయరు. ఎందుకులే, ఎందుకులే అనుకున్నాము. లోపల అలా చెట్టు మీదేస్తారని లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకైతే. ఇంకా మాదైతే కంప్లీట్‌గా దర్శనం అయిపోయింది. హాఫ్ ఎన్ అవర్ లైన్‌లో హాఫ్ ఎన్ అవర్ టైం పట్టింది మాకు దర్శనం అవ్వడానికి.
దర్శనం చేసుకొని మేమింకా బయటికొచ్చేసి, ఇక్కడైతే లోపల ఒకటి బయటికొచ్చిన తర్వాత ఒకటైతే ఇక్కడ కొమరెల్లి మల్లన్న లోపల విగ్రహం మనకెలా ఉంటుందో అలా సెట్ చేసి పెట్టారు ఫోటో ఫ్రేమ్ కోసము. ఇక్కడ ఎల్లమ్మ తల్లి, ఇంకా కొమరెల్లి మల్లన్న స్వామి, అమ్మవార్లతో మంచిగా అనిపిచ్చింది. ఇక్కడైతే మేము మెమొరబుల్ ఉండాలని చెప్పేసి డేట్ ఏపిచ్చుకొని ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఇక్కడ శివస్వాములు గూడా కనిపిచ్చారు లాస్ట్‌లో మాకు. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో వచ్చేసి